అదే ఇప్పుడు పాపం ఎమ్మెల్యేలు అందరూ అదే భయపడుతున్నారు. వెళ్ళి ఏం చెప్పాలి, ఎవరన్నా అడిగితే ఏం సమాధానం చెప్పాలి? ఏం బాబు గతంలో ఇచ్చినటువంటి గ్యారంటీ కార్డులు చూపిస్తే ఏం సమాధానం చెప్పాలి? లేదా వారు చేస్తున్నటువంటి అవినీతిని ప్రశ్నిస్తే ఏం సమాధానం చెప్పాలని చెప్పి వాళ్ళు ఎలాగెళ్ళాలి అనేటువంటిది, ఏ మాస్కులు కట్టుకొని తిరగాలి, లేకపోతే చంద్రబాబు నాయుడు మాస్క్ వేసుకొని తిరుగుదామా అనేటువంటి పరిస్థితిలో ఉన్నారు వాళ్ళందరూ కూడా. గ్రామ స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యేల అవినీతి, రాష్ట్ర స్థాయిలో పార్టీ నాయకత్వం అవినీతి, ఓ పక్క ప్రజలకేమో ఏ రకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు దక్కనటువంటి పరిస్థితిలో ఉన్నారు. సో రానటువంటి కాలంలో ప్రజలు తాలూకా ఆగ్రహానికి రేపు వారి కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ఎదురవుతాయని బలంగా నమ్ముతున్నాం. ప్రజలు కూడా మేము ఓటేసాం కాబట్టి 5 సంవత్సరాలు సరే మేము ఏం చేయలేనటువంటి పరిస్థితిలో ఉంటాం అనేటువంటి పరిస్థితిలో ఉండడానికి వీల్లేదు. ప్రజలను కూడా కోరుతా ఉన్నాం, మీ దగ్గరకు వచ్చినటువంటి ప్రజాప్రతినిధులను నిలదీయండి, అడగండి, మీకు ఇచ్చినటువంటి హామీని అమలు చేయమని చెప్పి గట్టిగా ప్రశ్నించాలని చెప్పి మీ ద్వారా ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నాం. మహిళలకు ఇచ్చే 1500 విషయంలో P4కి లింక్ చేసి ఉంటున్నారు. అసలు ప్రభుత్వానికైనా దీని మీద సరైన క్లారిటీ ఉంది? అదే అన్నా, P4 అంటే ఏంటి చెప్పమని అడుగుతా ఉన్నాం. ప్రజలకు తెలియట్లేదు అసలు P4 అంటే. చంద్రబాబు నాయుడు గారికి ఒకరికి తెలిస్తే ఎలాగండి? ఆ టెక్నాలజీ ఏంటో చంద్రబాబు నాయుడు గారికి ఒకరికే అర్థమైతే ఎలాగ చెప్పండి? అలా P4 అంటే ఏంటో, ఆ P4 ద్వారా ఈ P4 అనేటువంటిది పూర్వం నుంచి సహజంగా అనేక దశాబ్దాల నుంచి సమాజంలో ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి వర్గాలను కాదు, ఉన్నతమైనటువంటి వ్యాపారవేత్తలు, లేకపోతే ఆ ప్రాంతంలో వ్యాపారాలు చేస్తున్నటువంటి వారు, ఆ ప్రాంతంలో డబ్బున్నటువంటి వారు, సహజంగా గ్రామాల దత్తత తీసుకున్నటువంటి వారు, లేకపోతే స్కూల్స్ని దత్తత తీసుకున్నటువంటి వారు, లేకపోతే హాస్పిటల్స్ దత్తత తీసుకున్నటువంటి వారు, ఇది సహజంగా ఒక ప్రక్రియ పూర్వం నుంచి నడుస్తూ ఉంది. ఈ ఫిలాంథ్రఫీ అనేటువంటిది ఉన్నటువంటి వారు వారు సంపాదించినటువంటి దాంట్లో 5% 10% సమాజ సేవ కోసం ఖర్చు పెట్టేటువంటి ప్రక్రియ మన దేశంలోనే కాదు, ప్రపంచ దేశాల ప్రతి దగ్గర ఉంది. అలాగని చెప్పి 2 కోట్ల మందికి ఎవరు ఇస్తారండి? 1,80,00,000 మంది ఆడవాళ్ళు ఉన్నారు రాష్ట్రంలో, 18 సంవత్సరాలు నిన్నటువంటి వారు. అసలు ఇది ప్రభుత్వ పథకం అవుద్దా సార్? సరే, ఇప్పుడు ఇచ్చిన దానికి ఇవ్వాల్సినటువంటి పరిస్థితి నువ్వు చెప్పినవన్నీ ఆలోచించండి. ఇవ్వని దానికి ఏదని చెప్పవచ్చు కదా. చంద్రబాబు నాయుడు గారికి అది అలవాటు. ఇవ్వాలి అనేటువంటి తపన ఉంటే నువ్వు చెప్పిన క్వశ్చన్లన్నీ ఉత్పన్నం అవుతాయి. ఎలాగివ్వాలి, ఏం జరిగితే ఎలా డబ్బు వస్తే డబ్బు ఎలా రాబట్టాలి, లేకపోతే ఎలా పంచాలి, ఎలాగ ఇవ్వాలి, ఎంతమందికి ఇవ్వాలి, ఎవరెవరికి ఇవ్వాలి, ఎవరికి నష్టం జరగకుండా ఇవ్వాలి అనేటువంటిది ఎప్పుడు వస్తుందని అంటే జగన్మోహన్ రెడ్డి గారి లాగా అందరికీ ఇవ్వాలి, ఆ ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవాలని తపన ఉంటే జరుగుతుంది. ఇవ్వడానికి ఏదండి, నువ్వు తాజ్మహల్ అన్న తీసుకొచ్చి ఇచ్చేయచ్చు. అదే సార్, ఇప్పుడు నేను ఎన్నో ప్రభుత్వాలు చూశాను. గత ప్రభుత్వం అక్కడ ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేదు, నాకే 6 నెలలు పట్టింది అర్థం చేసుకోవడానికి అంటూ ఆయన చెప్తున్నారు. మరి అంత డిసిప్లిన్ లేని ముందని చెప్పించాడు, ముందు 6 నెలల నుంచి ఎందుకు చెప్పుకొచ్చాడు? ఆయన 3 సార్లు ముఖ్యమంత్రి చేశారు కదా. ఫస్ట్ టైం ముఖ్యమంత్రి కాదు కదా చంద్రబాబు నాయుడు గారు, ఇది 4వ ముఖ్యమంత్రి. ఆర్థిక పరిస్థితులు ఏ రకంగా ఉంటాయో, ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని నడపడానికి కావాల్సినటువంటి వనరులు ఏంటో, డైలీ మంత్లీ ఓవర్ హెడ్స్ ఏంటో, ఇవన్నీ తెలియకుండా లేనటువంటి వ్యక్తి కాదు కదా. ఏమని అడిగితే 45 years ఇండస్ట్రీ కదా, 3 సార్లు ముఖ్యమంత్రి కదా, దేశంలో మోడీ గారి కంట ఎక్స్పీరియన్స్ లీడర్ కదా ఆయనే చెప్పాడు కదా ఇవన్నీ. మరి తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత 6 నెలలు, సంవత్సరం ఫైనాన్షియల్ డిసిప్లిన్, సంపద సృష్టిస్తానని చెప్పారు కదా ఆయన. వెళ్ళి అడుగు సార్, సంపద సృష్టిస్తానన్నారు కదా సార్, ఎలా సార్ అని అంటే, ఉదయ్ చెప్పు, వచ్చి నా చెవిలో వచ్చి చెప్పు అని అంటున్నాడు. ఎవరన్నా అడిగితే అదేనా చెప్తున్నారు? మొన్న ఎవరో పాపం ఎక్కడ అడిగితే నా వచ్చి చెవిలో చెప్పు అని అంటాను. సంపద సృష్టించడం నీ చెవిలో చెప్పడానికి ఓటేశారు నీకు. నీ చెవిలో నా చెవిలో చెప్పడానికి కాదు, నువ్వు చెవిలో పువ్వు పెడతావని చెప్పి తెలియక ఓటేశారు. నువ్వు ఇప్పుడు తీరా అడిగితే చెవిలో వచ్చి నాకు ఎలాగ డబ్బు సృష్టించాలి, ఎలా సంపద సృష్టించాలి అంటాం. తీరా చూస్తే ఎక్కడ చూస్తే ఏం కనిపిస్తుంది అంటే చెత్త నుంచి సంపద సృష్టి కనిపిస్తుంది గ్రామాల్లో తప్ప మరొకటి లేదు ఎక్కడైనా. ఎంతమంది చేస్తున్నారు ఉద్యోగాలు అందులో? నాకు తెలియదు, అడుగుతుంది చెప్పు. టీసీఎస్, కాగ్నిజెంట్ ఇవన్నీ అన్నావు కదా, మేము ఇన్ఫోసిస్ తీసుకొచ్చాం, ఇప్పుడు 1000-1500 మంది పనిచేస్తున్నారు అందులో. నువ్వు చెప్పిన టీసీఎస్ 99 పైసలకి ఇచ్చినటువంటి భూములోళ్ళు వాళ్ళందరినీ తీసిరా ఒకసారి, ఎంతమందికి ఇచ్చారు చెప్పమని ఉద్యోగాలు? సో ఇవన్నీ ఇచ్చిన తర్వాత, ఎస్టాబ్లిష్ అయిన తర్వాత, వాళ్ళకి ఉద్యోగాలు వచ్చిన తర్వాత, ఇదిగో మేము సంవత్సరంలో ఇది తీసుకొని వచ్చాం, ఇంతమందికి ఉద్యోగాలు కల్పించామని చెప్పి
అవన్నీ మానేసి భూమి ఇచ్చిస్తే ఉద్యోగాలు వచ్చినట్ట. నువ్వు 99 పైసలకి రూపాయికి ఎవరికో భూములు కట్టబెట్టడానికి ఎవరినో ఒక 59 ఎకరాలు ఒక ఊరు పేరు లేనటువంటి కంపెనీకి ఇచ్చేసావు. ఎవడ భూమి అని ఇచ్చావు, ఎవడ సొత్తు అని ఇచ్చావు. సో ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తారు. సరే ఏదేమైనప్పటికీ ఇందాక నేను అన్నట్టు మన ప్రజాస్వామ్యం 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు, ఎవరు ఏం చేయలేనటువంటి పరిస్థితి. ఇది రాజ్యాంగబద్ధంగా వాళ్ళకి వచ్చినటువంటి హక్కు. ప్రతిపక్షంగా మా బాధ్యత ప్రభుత్వాన్ని నిలదీయాలి, ప్రజల్ని ఉత్తేజపరచాలి, ప్రజల్ని వారికి జరిగినటువంటి నష్టాన్ని తెలియజేయాలనేటువంటిది మా బాధ్యత. తెలియజేస్తూ ముందుకెళ్తాం. సార్ అధికారం లేదు కాబట్టి ఏమీ చేయలేకపోతున్నారు, లేకపోతే రాష్ట్ర అభివృద్ధే కాదు మొత్తం లా అండ్ ఆర్డర్ని కూడా సరి చేస్తాం అని చెప్పి ఎన్నో హామీలు చేసిన పవన్ కళ్యాణ్ 1 year పాలన మీద ఏమంటారు? ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఏం చెప్తాం. ఇప్పుడు ఆయనేమి నాకు తెలిసి ఇండివిజువల్గా ఆయనేమి ప్రభుత్వాన్ని లీడ్ చేసేటువంటి పరిస్థితుల్లోనో లేకపోతే ఆయన డెసిషన్ తీసుకునేటువంటి పరిస్థితులు ఉన్నట్టుగా నాకైతే కనబడట్లేదు. నాకు తెలిసి ఇప్పుడు ఉన్నటువంటి సిస్టంలో ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు, ఈ సిస్టంలో కనబడుతుంది ఏంటంటే ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు, తర్వాత లోకేష్, తర్వాత పవన్ కళ్యాణ్ అనేటువంటిది నా తాలూకా రాజకీయ నాకు ఉన్నటువంటి అవగాహన మేరకు ఇప్పుడు రాష్ట్రంలో ఈ హైరార్కీ ఇలా ఉందనేటువంటిది నా అభిప్రాయం. మరి అది పవన్ కళ్యాణ్ గారు పార్టీలో ఉన్నటువంటి నాయకులు, వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి వారి అభిమానులు మరి వాళ్ళు ఏ రకంగా ఊహించుకుంటున్నారో నాకు తెలియదు. కానీ నాకు ఆయన కూడా ఈ మధ్య పాపం ఎక్కడికన్నా బయట రాష్ట్రాల్లో ఎక్కువ తిరుగుతున్నారు, బయట రాష్ట్రాల్లో ప్రచారం ఎక్కువ చేస్తున్నారు. ఇవన్నీ కూడా చూస్తుంటే ప్రయారిటీస్ అనేటువంటివి తండ్రి కొడుకులదే ఎక్కువ కనబడుతుంది తప్ప పవన్ కళ్యాణ్ గారి ప్రయారిటీ ఏమీ నాకు తెలిసి ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు కానీ ఆయన ప్రయారిటీ ఏమీ నాకైతే పెద్దగా వారు ప్రయారిటీ ఇస్తున్నట్టుగా నాకైతే కనబడట్లేదు. ఇది రాజకీయపరమైనటువంటి విశ్లేషణ. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చారా? షెకావత్ గారు వచ్చినట్టున్నారు కదా. ఆయన నాకు తెలిసి షెకావత్ గారు వచ్చారు. నాకు తెలిసి సెంట్రల్ గవర్నమెంట్ పని లేకుండా సెంట్రల్ గవర్నమెంట్ పని లేకుండా సెంట్రల్ నుంచి మినిస్టర్ ఎందుకు వచ్చి ఓపెన్ చేస్తారు చెప్పు, ఫౌండేషన్ ఎందుకు వేస్తారు చెప్పు. సరే ఉండొచ్చు, తప్పలేదు. టూరిజం మినిస్టర్ పాప ఆయన పార్టీ కాబట్టి పాప ఆయన పిలిచుంటారు. కానీ ఏదేమైనా నేనేమి ఇప్పుడు ఆయన పనితనమో లేకపోతే ఇంకోటి పక్కన పెట్టేస్తే ఇప్పుడు ఉన్నటువంటి పొలిటికల్ ప్రయారిటీలో ఎన్నికల ముందు ఆయనకి ఇచ్చినటువంటి ప్రయారిటీ చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలు అయిపోయిన తర్వాత నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారి సన్ స్ట్రోక్ చాలా గట్టిగా ఉంది. ఆ సన్ స్ట్రోక్ వల్ల పవన్ కళ్యాణ్ గారిని దూరంగా పెడుతున్నట్టు కనబడుతుంది. ఆ ప్రయారిటీస్ కనబడట్లేదు అనేటువంటిది నా తాలూకు అభిప్రాయం. ఇది రాజకీయపరమైనటువంటి నా అవగాహన. థ్యాంక్ యూ.